ఇంకా జీవితం మొత్తం వీడు జైల్లో చిప్ప కొడుతుంటూ బతకాలి. అయితే వినండి, ఈ ఊళ్ళో ఉంటూ ఈ ఊరి పరువు ప్రతిష్టలకి భంగం కలిగించిన ఈ అమ్మాయి ఇకపై ఈ ఊళ్ళో ఉండడానికి ఒక్క నిమిషం. ఒకవేళ మీకు ఫిర్యాదు చేయకుండా పోనీలే అని వదిలేస్తే అది వాళ్ళ కర్మ. దానికి మేమేం చేస్తాం? నేను అలాగే. మీకు ఫిర్యాదు చేయడం అనవసరం అనిపించింది, ఊరికే ఉన్నాను అంతే. మరి పోలీసుల దగ్గరికి ఎందుకు వెళ్ళావు? అది నా ఇష్టం. పోలీసులైతేనే నాకు న్యాయం చేయగలరనిపించింది. నేను వాళ్ళని ఆశ్రయించాను. అంతేకాదు, నా సమస్య ఏంటో ఊళ్ళో వాళ్ళకి తెలియడం నాకిష్టం లేదు. అందుకే నేను ఎవరికీ తెలియకుండా పోలీసులకి చెప్పాను. వాళ్ళు నా సమస్యని పరిష్కరించారు. అయిపోయింది. ఏమిటా తలతిక్క మాటలు? ఈ ఊళ్ళో ఎవరింట్లో సమస్య ఉన్నా అది ఊరి సమస్యగా భావించి దాన్ని పరిష్కరించడం మా బాధ్యత. అవన్నీ పక్కన పెడితే నువ్వు పోలీసులను ఆశ్రయించడం వరకు నీకు సంబంధించిన విషయమే. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఊళ్ళో అడుగు పెట్టారో అప్పుడు అది ఊరి సమస్యగా మారింది. అందుకు నువ్వు శిక్ష అనుభవించక తప్పదు. ఆగండి. సమస్య ఊరిది అని మీరనుకుంటున్నారు, కానీ నాకలా అనిపించలేదు. అవన్నీ పక్కన పెడితే ఇందాక మీరొక మాట అన్నారు. ఎవరికి సమస్య తలెత్తినా సొంత విషయంలా భావించి పరిష్కరిస్తామని చెప్పారు. అది ఈ మధ్య కొత్తగా మీ కట్టుబాట్లలో చేర్చారా, లేక అనాదిగా ఆ రూల్ ఈ ఊళ్ళో ఉందా? ఇది అమెరికా కాదు. ఇక్కడ కట్టుబాట్లలో గాని మనుషుల్లో గాని మార్పులుండవు. మంచి కోసం ఆలోచిస్తారు, చెడుని ఎదిరిస్తారు. అయితే ఊరంతటికి ఒక న్యాయం, మీ ఇంటికి మాత్రమే ఇంకొక న్యాయం ఎందుకు? ఏమిటా ఆ సందర్భ ప్రలాపన? సందర్భమే శివరామకృష్ణ గారు. ఇరవై 22 ఏళ్ల క్రితం మీ పెద్ద కొడుకుతో మీకు మనస్పర్ధలు ఏర్పడి అతన్ని మీ ఇంట్లో నుంచి పంపించేసినప్పుడు మీరు ఈ రచ్చబండ మీదే ఆ నిర్ణయం తీసుకున్నారా? లేదుగా. మరి అప్పుడేమయ్యాయి ఈ ఊరి కట్టుబాట్లు? అప్పుడేమైంది ఈ పంచాయతీ? అప్పుడెక్కడుంది ఈ రచ్చబండ? మాట్లాడరేంటి శివరామకృష్ణ గారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్టే అని శిక్ష వేసే ప్రమాదం ఉంది శివరామకృష్ణ గారు. సమాధానం మీ దగ్గర లేదు కదా? ఉంది. ఇంట్లో పరిష్కారం కాని సమస్యలే రచ్చబండ వరకు వస్తాయి. మాకు అవసరం రాలేదు. మీకు అవసరం రాలేదు, నాకు అవసరం లేదనిపించింది అంతే. నీకవసరం లేదనిపిస్తే నీకు నువ్వుగా ఎవరి సాయం తీసుకోకుండా మా నాన్నగారిలా నీ సమస్యని పరిష్కరించుంటే ఇంతదాకా వచ్చేది కాదు. ఆ రోజు మా నాన్నగారు మీ నాన్న విషయంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఊరికి ఎలాంటి నష్టం జరగలేదు. కానీ నువ్వు పోలీసులని ఊళ్ళో అడుగు పెట్టేలా చేశావు. అది ఈ ఊరి పరువు ప్రతిష్టలకి భంగం కలిగింది. అందుకు నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. మీరు లాజిక్లు బాగానే మాట్లాడుతున్నారు, కానీ చట్టం అనేది ఒకటి ఉందని మీరు మర్చిపోతున్నారు. అయినా నాకు తెలియక అడుగుతాను, తప్పు చేస్తే శిక్ష వేసే హక్కు మీకు ఏ చట్టం నుంచి వచ్చిందో నేను తెలుసుకోవచ్చా? పోనీ మీకు మీరే ఆ హక్కులు తీసుకున్నారు అనుకుందాము. కానీ నేను మీరు చెప్పిందల్లా తల ఆడించి
శిక్ష అనుభవించడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు. కావాలంటే నిరూపిస్తాను. లాయర్ గారు ఇక్కడే ఉన్నారుగా, ఆయన్ని అడగండి. ఏం లాయర్ గారు, నేను నా సమస్యని పరిష్కరించుకోవడానికి పోలీసుల సాయం తీసుకున్నాను అని, అది తప్పని ఈ ఊరి పెద్దలు నన్ను ఊళ్ళోంచి వెలవేశారే అనుకోండి. అప్పుడు నేను కోర్టుని ఆశ్రయించి నాకు న్యాయం చేయండి అని కేసు పెడితే తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుంది? చట్టాన్ని ఆశ్రయించడం తప్పని ఏ న్యాయస్థానం చెప్తుంది లాయర్ గారు? పోలీసులు అడుగుపెట్టినందుకే ఊరంతా కలిసి నన్ను నిలదీస్తే, మరి నేను కోర్టులో కేసు పెడితే? ఊరంతా కలిసి కోర్టు బోన్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. నేను చేసింది తప్పు కాదని నేను నిరూపించుకోగలను శివరామకృష్ణ గారు. కానీ మీరు ఇవ్వబోయే తీర్పులో తప్పు లేదని మీరు నిరూపించుకోగలరా? చెప్పండి శివరామకృష్ణ గారు, నన్ను కోర్టుకి వెళ్ళమంటారా? అమ్మా కృష్ణ, ఎందుకమ్మా కోర్టు దాకా వెళ్ళటం? ఇక్కడే సమస్యను పరిష్కరించుకుంటే అందరికీ మంచిది కదమ్మా. ఆ మాట ఊరి పెద్దలకు చెప్పండి లాయర్ గారు. అది కాదు కృష్ణ, ఎంతైనా ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నలకి నిజంగా మా దగ్గర సమాధానం లేదు. ఇక ఈ విషయాన్ని అనవసరంగా పెద్దది చేయడం మంచిది కాదు. ఈ ఊరి పరువు మర్యాదలు కోర్టు మెట్లెక్కడం నాకు ఇష్టం లేదు. అయినా ఈ సమస్యను రచ్చబండ వరకు తీసుకురావడం నేను చేసిన తప్పు. ఈ అమ్మాయి మన ఊరికి సంబంధించిన మనిషి కాదన్న ఆలోచన నాకు రాలేదు. వచ్చి ఉంటే నా వల్ల ఈ ఊరి రచ్చబండకి అవమానం జరిగి ఉండేది కాదు. నా మూర్ఖత్వం వల్లే ఇదంతా జరిగింది. నన్ను క్షమించండి. క్షమించండి తాతయ్య, మన ఇంటి ఆడదాని పరువు పోకూడదని మిమ్మల్ని బాధ పెట్టాను. నాన్నగారు,
ఏంట్రా అందరూ అలా చూస్తున్నారు? వీడేం తీర్పిచ్చుంటాడనా? పంచాయతీ జరిగిన ప్రతిసారి న్యాయానికి కట్టుబడి తీర్పిచ్చానన్న గర్వంతో తలెత్తుకుని ఇంటికి తిరిగొచ్చే ఈ శివరామకృష్ణయ్య ఈ రోజు తీర్పు చెప్పలేక తల దించుకొని వచ్చాడు. ఊరు పరువు కాపాడడానికి రచ్చబండికి వెళ్ళిన నేను ఊరి జనం ముందు పరువు పోగొట్టుకుని తిరిగి వచ్చాను. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? దీనంతటికీ కారణం ఎవరో మీకు తెలుసా? మీరందరూ మా బంగారం అని నెత్తిన పెట్టుకుని చూసుకున్నారే ఆ పిల్ల. అసలు ఆ రోజే దాన్ని ఇంట్లో అడుగు పెట్టనివ్వకుండా ఉండుంటే ఈరోజు నలుగురిలో నేను తలదించుకునే పరిస్థితి వచ్చిండేదే కాదు. మీ ప్రేమ పొందడానికి వచ్చానని చెప్తే వృధా ప్రయత్నమే కదా, ఎన్ని రోజులు చేసుకుంటుందో చేసుకొని అని ఇంట్లో ఉండనిచ్చాను. కానీ మీరందరూ నాకు భయపడుతున్నట్టుగా నటించి చాటుగా దాని మీద ప్రేమ కురిపించారు. దాన్ని అలుసుగా తీసుకుని ఈరోజు నా మీద ప్రతీకారం తీర్చుకుంది. మీరే గనక నా మాటకు విలువిచ్చి దాన్ని పట్టించుకోకుండా ఉండుంటే ఓపిక నశించి ఎప్పుడో ఆ దరిద్రం ఇంట్లోంచి వెళ్ళిపోయింది. పాటలు పాడి హారతలు ఇవ్వగానే ఎంత ప్రేమ చూపిస్తుందో అని పొంగిపోయారు కదా. ఇప్పటికైనా అర్థమైందా? ఆ మహాతల్లి వచ్చిందే ప్రేమను పంచడానికి కాదు, వాళ్ళ నాన్నని ఇంటి నుంచి గెంటేసినందుకు పగ తీర్చుకోవడానికని. నా మీద ఎంత కసి ఉంటే నా చేత పంచాయతీ పెట్టించి నేను అవమానాల పాలయ్యేలా చేస్తుంది. ఇంట్లో నా ముందు తన ఆటలు సాగడం లేదని ఊరందరి ముందు నా పరువు తీయడానికి పన్నాగం పన్నింది. ఏదో వెధవ పని చేసి ఉంటుంది. అది సమస్యగా మారేసరికి పోలీసులను ఆశ్రయించింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి తన సమస్య ఊరి జనానికి తెలియడం తనకిష్టం లేదని, పంచాయతీలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదని మొండిగా వాదించింది. వాళ్ళ నాన్నని ఇంట్లోంచి వెళ్ళగొట్టానని ఆ విషయం మనసులో ఉంచుకొని ఈరోజు అందరి ముందు నన్ను నిలదీసింది. నా సొంత విషయాల్ని తప్పు తన మీదకి రాకుండా తెలివిగా మాట్లాడి నా నోట మాట రాకుండా చేసింది. ఊరి కట్టుబాట్లు కాదని ఊళ్ళో పోలీసులు అడుగుపెట్టేలా చేసినందుకు శిక్ష పడాల్సిందే. అంటే ఏమందో తెలుసా లక్ష్మి? ఊరంతా మీ నాన్నతో పాటు కోర్టు బోన్లో నిలబడాల్సి వస్తుందని భయపెట్టి, నేను తలదించుకొని వచ్చేస్తే గెలుపు తనదైపోతుందనుకుంటుందేమో. ఊరి పరువు కోసం ప్రాణాల్ని కూడా లెక్క చేయని మనిషిని నేను. నా తీర్పు వల్ల ఊరి ప్రతిష్టకే భంగం కలుగుతుందన్న ఒకే ఒక్క ఆలోచనతో వెనకడుగు వేశాను. లేకపోయింటే పాముకు పాలు పోసి పెంచారు లక్ష్మి మీరు. ఆ రోజు రాత్రి ఆలస్యంగా వచ్చిందని ఇంట్లోకి రానివ్వకపోతే అయ్యో పాపం చల్లో బాధపడుతుందని తెగ జాలిపడ్డావుగా. దాని ఫలితం ఎలా ఉందో చూసావా లక్ష్మి? రూపా, అయ్యో పాపం ఎంతైనా మా అక్కే కదా అని ప్రేమతో ఆ రోజు సాయం చేసావు కదా, అందుకే పగతో ఈరోజు ఇంట్లో మంట రాజేసింది. ఆ అమ్మాయి అడుగుపెట్టిన వేళా విశేషం అన్నీ మనకు అనుకూలంగానే జరుగుతున్నాయని మీరందరూ తెగ సంబరపడిపోయారుగా.
హారతిచ్చినందుకే మనం కేసు గెలిచామని ఆనాడు ఆమెకు మంగళహారతులు పట్టారుగా. ఆవిడే ఈరోజు నా మీద కేసు పెడతానంది. అదృష్టం గడప దొక్కిందని సంతోషించారు గాని దరిద్రం నట్టింట్లో తిష్ట వేసుకుందని తెలుసుకోలేకపోయారు. ఛీ! ఆగు! అడుగు లోపల పెడితే మర్యాద దక్కదు. దిగా. ఇంట్లో సమస్య ఇంట్లోనే పరిష్కరించుకోవాలని సూక్తులు చెప్పావుగా. అయితే విను, నీ వల్ల ఈ రోజు ఈ ఊరి పరువు మంట కలిసిపోయింది. ఇది ఈ ఊరి కోసం పాటుపడుతున్న నా పెద్దరికానికి భంగపాటుగా భావిస్తున్నాను. దీనికి కారణమైన నిన్ను ఈ ఇంట్లోంచి తరిమేస్తున్నాను. రాఘవ, నాన్నగారు, ఈ అమ్మాయి వస్తువులన్నీ బయటపడే. తనకి సంబంధించింది ఏది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇంకా చూస్తావేంటి? పో. కృష్ణ, లక్ష్మి, నా మాట మీద గౌరవం ఉన్న వాళ్ళైతే, నేను తలెత్తుకుని బ్రతకాలనుకునే వాళ్ళైతే మర్యాదగా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళండి. కాదని ఈ అమ్మాయిని మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం శివరామకృష్ణయ్య శవాన్ని చూడాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఆగో. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు పనిచేసిన దానికంటే 10 ఇంతలు ఎక్కువే ఉంటుంది. మంచి పని చేశావు రాఘవ. మనం ఎవరి రుణం ఉంచుకోకూడదు. ఈ ఇంట్లో నుండి వెళ్లిపోవడం కూడా ఊరి నుండి వెలేయబడ్డట్టే.
మా నాన్నగారి మాట కాదని ఎవరు నిన్ను ఈ ఊళ్ళో ఉండనివ్వరు. మళ్ళీ ఇంకెప్పుడు ఈ ఊళ్ళో అడుగు పెట్టకు. ఈ ఊరి వైపు గాని ఈ ఇంటి వైపు గాని చూస్తే ప్రాణం తీస్తా. వెళ్ళో పో. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం, గమనించుమా. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబో